హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఈ వీడియో ఏంటి అంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా ఇండిపెండెన్స్ డేకి. సో మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. ఇండిపెండెన్స్ డే బిఫోర్ ప్రీ సెలబ్రేషన్ ఉంటుంది కదా ఆఫీస్లో, అప్పుడైతే డ్రెస్ కోడ్ పెట్టారు. వైట్ సాఫ్రాన్ గ్రీన్ కలర్ వేసుకొని రావాలి అని చెప్పేసి నేనైతే వైట్ అండ్ వైట్లో వెళ్ళాను. ఎలా ఉంటుందో బెత్తరగా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా బాగా సూట్ అయింది నాకు ఆ డ్రెస్. అండ్ ఈవినింగ్ అయ్యేసరి హారబుల్ ట్రాఫిక్ ఉంది. లాంగ్ వీకెండ్ కదా, అందరూ ఇళ్ళకి వెళ్తున్నారేమో. ఫాస్ట్గా ఇంక ఇంటికి వెళ్ళిపోయి నార్మల్ నైట్ డ్రెస్ మీదే ఇంకా వెళ్ళిపోయా అనమాట, పిచ్చి దానిలాగా. ఏమో నాకు చాలా కంఫర్టబుల్గా వెళ్ళాలనిపించింది. మార్నింగ్ అంతా ఆఫీస్లో కొంచెం సెలబ్రేషన్స్ హడావిడి అలా ఉండేసరికి ఈవినింగ్కి టైర్డ్ అయిపోయా అనమాట. అండ్ బస్ ఎక్కిన తర్వాత కూడా వెళ్తూ ఉంటే చూస్తుంటే ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా ఆ లైటింగ్, ఆ వైబ్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ డెకరేషన్స్ చాలా వరకు చేసున్నాయి. లాంగ్ వీకెండ్ కదా, బస్సెస్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా మాకు ఓన్లీ సీటరే దొరికిందనమాట. నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు సరిగ్గా. ఇంకా నాకు ఇంతే అండి, బస్ జర్నీస్ అంటే అసలు అంతగా నిద్ర పట్టదు. కొంతమంది మంచిగా నిద్రపోతారు హ్యాపీగా. స్లీపర్ అన్న అయితే కొంచెం సేపు అయినా పడుకునేదాన్ని, కానీ సీటర్ అయ్యేసరికి అస్సలు నా వల్ల అవ్వలే. మార్నింగ్ సన్ రైజ్ చూసిన వెంటనే భలే హ్యాపీగా అనిపించింది. ఎందుకో హైదరాబాద్ అనగానే ఒక వైబ్ ఉంటుంది. నేను జాబ్ చేసేటప్పుడు ఒక 1.5 year వరకు హైదరాబాద్లోనే ఉన్నా అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇంటికి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయ్యి మా బుడ్డోడితో క్యారమ్ బోర్డ్ ఒక గేమ్ అయితే ఆడుకున్నాను. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం చేసుకుందామని, అండ్ ఒక పెళ్ళి ఉంది, ఒక ఫంక్షన్ ఉంది, ఇలా అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి అయితే వచ్చాము. అండ్ నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం అనమాట. మేమైతే పూజ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. ఎస్పెషల్లీ మా అత్తయ్య ఉన్నారు కదా, మా అత్తయ్య అక్క అన్నీ అరేంజ్ చేస్తే మంచిగా పూజ చేసేసుకున్నాం అనమాట. ఈ మధ్య కొంతమంది వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది వాళ్ళు రియల్గా అలానే ఉంటున్నారా లేకపోతే ఏంటా అని అర్థం కావట్లేదు. పూజ రోజు కూడా మంచిగా రెడీ అయిపోయి హ్యాపీగా ఉంటున్నారు మేకప్ వేసుకొని. బట్ మనకి పూజ అంతా చేసి అంత రెడీ అయ్యే అంత టైం అక్కడ ఎక్కడ ఉంటుందో నాకైతే అర్థం కాలేదు యాక్చువల్లీ. ఇలా ఫ్రైడే అయిపోయింది అండ్ డే 2 వచ్చేసి ఒక పెళ్లి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మంచిగా ఇట్లా రెడీ అయినాం. ఓకే, ఇప్పుడు పెళ్ళి వచ్చేసి రిసార్ట్స్లో అనమాట. ఫస్ట్ టైం నేనైతే రిసార్ట్స్లో పెళ్ళికి అయితే వెళ్తున్నా. చాలా సింపుల్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం చాలా గ్రాండ్గా కూడా ఉంది. ఇదేంటి 2 words యూజ్ చేసా అనుకుంటున్నారా? ఏమో నాకు అట్లా చెప్పాలి అనిపించింది. మార్నింగే పెళ్ళి అవ్వడం వల్ల ఫుల్ ఆకలేసింది. కొన్ని స్నాక్స్ తినేసామన్నమాట. అండ్ మంచిగా కూర్చొని ఫ్యామిలీ పిక్చర్స్ వీడియోస్ కూడా తీసుకున్నాం. పనిలో పని అయిపోతుంది కదా. యాక్చువల్లీ ఫ్రైడే ఆఫ్టర్నూనే మా హస్బెండ్కి పన్ను కొంచెం చిన్న సర్జరీ జరిగింది. సర్జరీ అంటే విజ్డమ్ టీత్ వస్తుంది, అది ఇరుక్కుపోయిందనమాట. సో అది తీసేసరికి తనకి కొంచెం అక్కడ స్వెల్లింగ్ ఉంది. అండ్ పాపం ఏం తినట్లే, ఓన్లీ ఐస్ క్రీమ్స్, ఇడ్లీ ఇలా సాఫ్ట్ ఫుడ్ మీదే డిపెండ్ అయిపోయి ఉన్నాడు. మావయ్య నేను మా మావయ్యని వీడియో తీస్తుంటే మా మావయ్య నన్ను వీడియో తీస్తున్నారు, అదే హైలైట్. లాస్ట్ వీక్ హాయ్ చెప్పవా, హాయ్ చెప్పవా, హాయ్ చెప్పు అభి, హాయ్ చెప్పు. ఇప్పుడు మనందరి ఫేవరెట్ ఫుడ్కి వచ్చేద్దాం అనమాట. లంచ్ అసలు ఫుల్ ఆకలేసేస్తుంది. అంటే బఫే సిస్టమ్ ఉంది అండ్ లోపల కూర్చొని కూడా తినేయచ్చు అనమాట. పనస బిర్యానీ పెట్టారు. నేనైతే ఫస్ట్ చూసిన వెంటనే షాక్ అయ్యా, ఏంటి చికెన్ బిర్యానీ పెట్టారు అని చెప్పి. అది చూడడానికి సేమ్ చికెన్ పీస్ లానే అనిపించింది. తర్వాత తెలిసింది చికెన్ మటన్ కాదు, అది పనస బిర్యానీ అని. అప్పుడు ఓకే, మన పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ ఉండదు కదా అని రియలైజ్ అయ్యా. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఏంటి అంటే పప్పు పచ్చి పులుసు. మా నాన్నమ్మ చేస్తుంది. మా నాన్నకి చాలా అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. అది కనిపించిన వెంటనే కొంచెం బిర్యానీ, కొంచెం పప్పు పచ్చి పులుసు తినేసి మన ఫేవరెట్ డిజర్ట్స్ తినేసి ఇంకంతే పొట్ట ఫుల్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ అసలు ఎంత హాట్గా ఉంది అంటే క్లైమేట్, అంటే హాట్గా అంటే వేడిగా లేదు, బట్ వర్షం పడే ముందు ఉంటుంది కదా, చాలా ఉక్కగా అలా ఉందన్నమాట. సో అంత కంఫర్టబుల్గా అనిపించలే క్లైమేట్. చూడ్డానికి చల్లగా ఉంది కానీ ఫుల్ చెమట పడుతూ ఉక్కగా అలా ఉందన్నమాట. అండ్ కొన్ని మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా రెడీ అయ్యాను ఈ మధ్యకాలంలో, త్వరగా రెడీ అవ్వను. శారీ మీద రిసార్ట్స్ అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట, ఫ్యామిలీ పిక్చర్స్ అట్లా. బేసికల్లీ నేను ఫంక్షన్స్కి చాలా అంటే చాలా తక్కువ వెళ్తా. ఆఫీస్లో ఫంక్షన్స్ అనగానే ముందుంటా, కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ కొంచెం రిలేటివ్ ఫంక్షన్స్ కానీ ఎక్కువ వెళ్ళను.
ఒకప్పుడు హైదరాబాద్ చాలా కూల్‌గా ఉండేదనమాట. కూల్‌గా అంటే లైక్ ఎక్కువ ట్రాఫిక్ లేకుండా, ఎక్కువ హడావిడి లేకుండా ఉండేది. బట్ ఈ మధ్య బెంగుళూరు ఎలా అనిపిస్తుందో హైదరాబాద్ కూడా అంతే ట్రాఫిక్‌గా అనిపిస్తుంది. మేము ఇంటికి రీచ్ అయిపోయే లోపే వర్షం పడింది అండ్ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఫుల్ టైర్డ్ అయ్యి ఉన్నాం కాబట్టి ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. అలా సాటర్డే ముగిసింది. నెక్స్ట్ సండే ఫంక్షన్ అనమాట. ఇంకొక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి సింపుల్‌గా ఒక డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళిపోయా. అది యాక్చువల్లీ హౌస్ వార్మింగ్ నైట్ అనమాట. సో నైట్ వెళ్ళి ఇది వచ్చేటప్పుడు అస్సలు వీడియోస్ ఎక్కువ తీయలే. మంచిగా తినేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. నాకు ఆ నైట్ జర్నీ అనేది చాలా అంటే చాలా ఇష్టం. మంచిగా కార్లో మంచి మ్యూజిక్ పెట్టుకొని అట్లా వెళ్తూ ఉంటే అస్సలు ట్రాఫిక్ లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. అబ్బా ఈ లైఫ్కి ఇది చాలు అనిపించేలా ఉంటుందన్నమాట. మేము హౌస్ వార్మింగ్‌కి వెళ్ళిన ఫంక్షన్ అయితే చాలా లాంగ్, అసలు ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో అంత లాంగ్ అయ్యేసరికి ఏంటంటే మాకు ఆల్మోస్ట్ జర్నీయే పట్టింది. ఒక 1 అవర్ టు 1.5 అవర్. ఆ నైట్ జర్నీ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇంటికి రీచ్ అయ్యేసరికి 12 అయిపోయిందనమాట. అసలు ఆ 4 days ఎట్లయిపోయినాయో సీరియస్లీ తెలీదు. మండే ఏమో రక్షాబంధన్ ఉంది కదా, మా తమ్ముడు వచ్చాడనమాట. మంచిగా రాఖీ కట్టాను ఆల్మోస్ట్ 4 years తర్వాత. అండ్ అలా అలా 4 days అసలు టైమే తెలియలే అనమాట. చాలా హడావిడిగా చాలా బిజీగా అయిపోయింది. బట్ మండే నైట్ రిటర్న్ అయ్యి బెంగుళూరు రీచ్ అయిన తర్వాత నాకైతే లిటరల్లీ భలే బాధ అనిపించింది అనమాట. ఆ రోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలి, అసలు నా వల్ల అవ్వదేమో అనిపించింది. అండ్ నా ఫేస్ చూస్తున్నారా ఎంత టయర్డ్ అయిపోయి ఉన్నానో ఈ 4 daysకే. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.